శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల పరిధిలోని నారాయణపురం కుడి కాలువ చివరి 13 ఆయకట్ట గ్రామాలు పంచాయతీలున్నాయని ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతాంగం యొక్క ఎదల సాగుకు, ఉబాలు సాగుకు, ఆరుతడి పంటలకు, ఆయకట్టు చెరువులకు జూలై మొదటి వారంలో జిల్లా జలవనరుల శాఖ అధికారులు ఆయకట్టు భూములకు సాగునీరు అందించగా రైతాంగం పంటలకు పెట్టిన పెట్టుబడి రాక నష్టాల పాలై వలస జీవితం అనుభవిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో జూలై మొదటి వారంలో సాగునీరు అందించమని అనేక పర్యాయాలు జిల్లా వనరుల శాఖ అధికారులకు మొరపెట్టుకున్న సకాలంలో చివరి భూములకు సాగునీరు అందించిన దాఖలాలు లేవన్నారు. కారణంగా ఎత్తి చూపి సంబంధిత జలవనరుల శాఖ ఏఈ, డిఈ, ఏఈ, ఐజీలో వర్షాలు అనుకూలిస్తే సాగునీరు అందిస్తామని చెప్పడం, సాగునీరు కొరకు మేము కలిసిన ప్రతిసారి చెప్పడమే మిగిలిందన్నారు. ఈ సమస్యలపై యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకుని మా గ్రామాల ప్రజలను ఆదుకోవాలి అని వినతి పత్రాన్ని మీకోసం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్కు అందించారు. But 1 kilometer length, 1 to 2 kilometers estimate ఉన్నటువంటి టీలండ్ గ్రామాలు ప్రత్యేకంగా ఇచ్చర్ల మండలంలో ఉన్నాయి. ఇది పాసింగ్ అవుతుంది సంతకెవిటి మండలం అండ్ దెన్ కుందూరు మండలం. ఇక టీలండ్ ఏమో చివరగా ఉన్న గ్రామాలేమో ఇచ్చర్ల ఒక 10 గ్రామాలు. ఎప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు టైలండ్ గ్రామాలకు వాటర్. ఈ గ్రీవెన్స్ రోజు సోమవారం రైతులు కానీ వీళ్ళు కానీ వచ్చి రిప్రజెంట్ చేస్తూనే ఉంటే అలాగే చేసేస్తామంటాడు ఎస్సీ. ఎప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఆఖరికి గత సంవత్సరం జిల్లా పరిషత్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశారు. ఒక 10 లక్షలు జిల్లా పరిషత్ నుంచి ఇచ్చున్నారు. ఒక చాలకపోతే ఒక 3 లక్షలు ఇచ్చర్ల మండలం నుంచి ఇచ్చి 13 లక్షలతో వర్క్ చేసిన తర్వాత అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ మేట వేసేసింది రైట్ కెనాల్కి వచ్చేటప్పుడు, లెఫ్ట్ కెనాల్కు వాటర్కి వెళ్ళిపోతుంది. రైట్ కెనాల్కి వచ్చేటప్పుడు అడ్డుగా ఇసుక మేట వేసేస్తే ఆ ఇసుక తొలగిస్తే రైట్ కెనాల్కి వస్తుంది. అది కనీసం చెయ్యండి అంటే వాళ్ళు చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చేయట్లేదు. ఇది 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం, ఈ రోజుకి ప్రాబ్లం కాదు. వాళ్ళకి రైతులంటే పట్టడం లేదు. ఏ గవర్నమెంట్లకు 10,000 ఎకరాలు ఇంచుమించు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుంది. ఈ టైలండ్ గ్రామాల్లో పంట నష్టం జరుగుతుంది. పంట వేయటానికి అవట్లేదు. ఎన్నిసార్లు చెప్పిన ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎటువంటి రెస్పాన్సిబుల్. లాస్ట్ ఇయర్ 13 లక్షలతో అక్కడి నుంచి ఇక్కడికి 10 మెషిన్లు పెట్టి డీసిల్టింగు, కనిమెట్ట బౌండరీ నుంచి జంగిల్ క్లియరెన్సు, డీసిల్టింగ్, ఈ గుర్రపు డెక్క అయితే ఏదో ఉందో అది తొలగించడం జరిగింది. అది నేను స్వయంగా చేస్తే బిల్ అయ్యాక ఈరోజు దాకా ఈయన పట్టుకొని ఎల్లు ఎంపీపీ గారిని అడుగు, డబ్బులు ఇమ్మని మాకు 25% ఇవ్వాలా, మా ఎస్సీ ఒప్పటం లేదు, మా డిఈ ఒప్పటం లేదని ఎంబడ పడుతూనే ఉన్నాం. మొన్నేమో ఏం రమ్మని చెప్పాను. 13 లక్షలకి అయితే అన్ని కటింగులు పోను, అది 10 లక్షలు అయితే లెక్కలు చూసుకోవయ్యా, నాకు 12 లక్షల వరకు అక్కడ ఖర్చు అయ్యింది. అది సంవత్సరం తర్వాత బిల్లు వచ్చింది. ఇప్పుడేమో మీరు 25% ఎందుకు పడతారు, మీకు జీతాలు ఇస్తున్నారు కదా, మీకెందుకు అయ్యే పర్సెంటేజ్లు పొమ్మంటే అప్పటి నుంచి రావడం మానేసి. అది పరిస్థితి. ఇలా జరుగుతుంది వ్యవస్థ. మనసులో పెట్టుకుని అక్కడ ఆ ప్రాబ్లము ఇది చేయరు, ప్రాబ్లం సాల్వ్ అసలు చేయలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవార్డు చేశారు జైకా నిధులతో. వాళ్ళు మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే ఆ వర్క్ అవునేమో, అది పోయి వైకాపా ప్రభుత్వం. అసలు ఈయన సంక్షేమం అనుకుని తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు కదా. మళ్ళీ మొన్న ఓట్ల ముందు 6 నెలల ముందు మళ్ళీ అది కదిపారు. మళ్ళీ వాళ్ళకి ఓట్లు కావాలి. ఎలక్షన్ రోజు దాకా కెలికేసి మెషిన్ పెట్టి కెలికేసి ఆ కాంట్రాక్టర్ చెప్పి మెషిన్ పెట్టి కెలికేసి మళ్ళీ వదిలేస్తారు. అది దానికి కూడా ఎస్టిమేట్లు పంపించాము. 2004